శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత 10వ అధ్యాయం ఆఖరి శ్లోకం నిన్న చూసాం. ఏంటి? అథవా బహున ఏతేనా కిం జ్ఞాతేన తవ అర్జున. అంటే ఏమంటున్నాడు భగవాన్? హే అర్జున, అథవా ఏతేన బహునా అంటే ఇంకా ఈ విధంగా ఎక్కువ తెలుసుకోవడం వలన తవ కిం ప్రయోజనం, నీకేంటి లాభం, ఏంటి ప్రయోజనం? ఎందుకంటే భగవాన్ అలాగా ఒక్కొక్కటి ఒక శ్రేష్టమైనది చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఆయన అలా వింటూనే ఉన్నారు తప్ప ఆయనలో ఆసక్తి ఏమి తగ్గలేదు. సో భగవాన్ ఇంకా చెప్పి ఇంక చెప్పడానికి ఇంకా అంతం కావు, అసాధ్యం. కాబట్టి ఇంకా తెలుసుకోవడం వల్ల నీకు ఏమి ప్రయోజనము? అహం ఇదం కృష్ణం జగత్ అంటే నేనంటే దేవకీ వసుదేవ పుత్రుడు కాదు, సర్వవ్యాపి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి సత్ చిత్. సత్ అంటే సత్యం, ఉనికి. చిత్ అంటే చైతన్య స్వరూపము, చిదానంద రూపము. యావత్ ఈ సృష్టి అంతా కృత్స్నం అంటే సంపూర్ణమైనటువంటి జగత్తు. ఈ జగత్ అంతా ఏక అంశేనంటే నా యొక్క ఒక్క అంశతోనే విష్టభ్య స్థిత అంటే విష్టభ్య అంటే ధరించి, ధారణ చేసి, ధరించి, స్థితమై ఉన్నది. చూసారా? అంటే యావత్తు సమస్తం జగత్తు విశ్వమంతా నాలో ఒక్క అంశలోనే ఉన్నది. అంటే మిగతా నా యొక్క విస్తారము జగత్తు కంటే చాలా పెద్దది అని అర్థం. అందుకే మనము జనరల్గా మనము ఈ యొక్క పురుష సూక్తం మీరు వినుంటారు. పురుష సూక్తం విన్నారు కదా? పురుష సూక్తం ఏమంటారు? పాదోస విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అంటారు. అంటే అర్థం ఏంటండి? అంటే నా యొక్క ఒక్క పాదములోనే ఈ విశ్వంతా ఇమిడి ఉన్నది. ఇంకా 3 పాదములు అంటే 3 రెట్లు 3 పాదములు ఇంకా ఆ స్వర్గాది లోకముల వైపు విస్తరించి ఉన్నదని అర్థం. అందుకే ఏక అంశేన నా యొక్క ఒక్క అంశతోనే జగత్తంతా నిండి ఉన్నది అని చెప్తున్నారు. అయితే భగవాన్ ఎందుకలా అన్నారంటే, ఇప్పుడు మనం చూసాం, మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే సముద్రం ఉన్నది. ఒక అలలలో పెద్ద అల నేను, కెరటములో పెద్ద కెరటము నేను, తరంగాల్లో పెద్ద గొప్ప తరంగం నేను, బుడగల్లో ఒక గొప్ప బుడగ నేను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతవరకు చెప్తారు భగవాన్? అందువలన ఏమంటున్నారంటే భగవాను ప్రతి అలా తరంగం, బుడగ, నురగ ప్రతి దాంట్లో కూడా నేనే ఉన్నాను. ఎలా ఉన్నారు? నీరు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా. అదేవిధంగా ఉంగరాలలో మంచి గొప్పగా తయారు చేసిన ఉంగరం నా విభూతి, నెక్లెస్ల్లో గొప్ప నెక్లెస్, ఇలా
ఆభరణాలలో ఒక్కొక్కటి చెప్పడం కంటే అన్ని ఆభరణములలో నేనే ఉన్నాను బంగారంగా. అదే విధంగా ఇలా చెప్తూ చెప్తూ విస్తారంగా చెప్పారు. అందువలన అథవా అంటే ఇంకా, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే బహునా ఏతేన జ్ఞాతేన కిం అంటే ఇంత విస్తారమైనటువంటి వివరణ ఎందుకు అర్జున? ఎందుకంటే నేను మునుల్లో వ్యాసాచార్యుని చెప్పాను, జ్ఞానుల్లో జ్ఞానము, నదుల్లో గంగ, స్థావరాల్లో హిమాలయాలు, మృగాలలో సింహము, అదేవిధంగా ఆయుధాలలో వజ్రం, శస్త్రాలు ధరించే వాళ్ళలో శ్రీరామచంద్రుణ్ణి, యదువంశంలో వాసుదేవుని, పాండవుల్లో అర్జునుని, ఇలా చెప్పుకుంటూ వచ్చారు పాపం. అలాగ చెప్పి 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 ఇక ఎంతవరకు అని చెప్తారు? అందుకే నా యొక్క విభూతులకి మహిమలకి అంతము లేదు. కాబట్టి అహం ఇదం కృత్స్నం జగత్తు, నేను ఈ జగత్తు మొత్తం సంపూర్ణమైన జగత్తు విష్టభ్య స్థిత, నిజానికి ఈ జగత్తంతా నాలోనే ఉంది. కానీ మనం ముందేం చెప్పామంటే ఈశ్వర అన్ని ప్రాణుల్లో ఉంటారని చెప్పాను. కానీ అది నిజమా? అల్టిమేట్ కాదు. ఎందుకు? అన్ని ప్రాణులు ఈశ్వరులోనే ఉన్నాయి. అన్ని తరంగాల్లో నీరు ఉన్నది, ఓకేనా? ఓకే. కానీ అది నిజమా? అన్ని తరంగాలు నీటిలో ఉన్నాయి. అందువలన అలాగ తెలుసుకుంటే ఏమవుతుంది? సృష్టి స్థితి లయ ఈశ్వరే అవుతుంది. చూడండి, అన్ని గదులలో కూడా ఆకాశం ఖాళీ ప్రదేశం ఉందా లేదా? ఉంది. నిజానికి అన్ని గదులు ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. అన్ని ప్రాణుల హృదయస్థములు ఈశ్వర సర్వభూతాన హృద్దేశేర్జున తిష్టతి, అన్ని ప్రాణుల హృదయాల్లో ఈశ్వరు ఉందంటున్నాం. కానీ అది ఎంతవరకు నిజము? అది మొదటి స్టెప్ మాత్రం, మెట్టు. మరి రెండో మెట్టు ఏంటి స్వామీజీ? అన్ని ప్రాణుల్లో హృదయంలో ఈశ్వరుడు ఉండడమే కాదు, అన్ని ప్రాణులు ఈశ్వరునిలో ఉన్నాయి. ఇది రెండవ మెట్టు మనకి. సో ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది? ఈ విశ్వం మొత్తం నాలో కేవలం ఒక చిన్న అంశం మాత్రమే అంటున్నారు భగవాన్ కృష్ణ. సో ఒక సముద్రంలో చిన్న బుడగ అలాంటిది అనమాట. సముద్రం అంతా విశ్వరూపంగా ఉన్న పరమాత్మలో ఒక బుడగ ఎంతదండి? ఆ బుడగే ఈ జగత్తు, ప్రపంచం. ఇది అర్థమైతే అప్పుడేంటి? ఓం తత్సదితి. అమ్మ శ్రీమద్భగవద్గీతాసు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయః. ఈ విధంగా హరి ఓం తత్సత్, ఈ విధంగా 10వ అధ్యాయం పూర్తయినది. అయితే ఈరోజు మనము 10వ అధ్యాయం యొక్క సారాంశం సంక్షిప్తంగా ఒక్కసారి సింహావలోకనం అంటారు. సింహము వేటకి వెళ్ళే ముందు ఒక్కసారి చుట్టూ అలా పరికించి చూస్తున్నది అన్నమాట. ఆ విధంగా మనం 10వ అధ్యాయం మొత్తం చూసాము, ఒక రకంగా చూసాం, కొంతవరకు న్యాయం చేశాము. దాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమి చూసాము అని దానిని సింహావలోకనము అంటారు. అయితే ఈ 10వ అధ్యాయం విభూతి యోగం. ఎందుకు విభూతి యోగం చెప్పాల్సి వచ్చింది అంటే, సర్వవ్యాపి సూక్ష్మమైనటువంటి పరమాత్మ ఒక్క రూపంగా మనము భక్తితో పూజించి సేవించి వచ్చాం. అయితే పరమాత్మ
ఒక నామానికి, ఒక రూపానికి, ఒక ప్రదేశానికి, ఒక సమయానికి పరిచ్ఛిన్నమై ఉండకూడదు కదా. అందువలన పరమాత్మయే ఈ జగత్తుగా మారారు అని చెప్పాం. సో జగత్తుగా మారడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఇంటెలిజెన్స్, అంటే ఆ తెలివి కారణంగా ఉండాలి. రెండు, తానే ఈ జగత్తుకంతటికి మెటీరియల్ అవ్వాలి. అది ఎలా అనేది రెండు చూసాం. కాబట్టి ఈ యొక్క సముద్రములో ఉన్నటువంటి తరంగాలు, కెరటాలు, పొడుగులు నీరు కంటే ఎలాగైతే భిన్నంగా ఉండవో, పరమాత్మ కూడా, ఈశ్వర కూడా జగత్తు కంటే భిన్నంగా ఉండరు అని తెలిసింది. అయితే ఇంత విస్తారంగా ఉన్నటువంటి ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని నేను ఏ విధంగా పూజిస్తాను భక్తితో? మొదట ఆరంభంలో నాకు ఒక ఆలంబనం కావాలి అని అర్జునుడు అడిగినప్పుడు ఈ విభూతులు చెప్పాల్సి వచ్చింది. ఇది మనకి కంటెక్స్ట్. అయితే మనం మొదటి శతకంలో చూసాం, మొదట 6 అధ్యాయాలు. అది ఒక జీవ యొక్క అసలు స్వరూపం గురించి చెప్పింది, 1 నుండి 6 అధ్యాయాలు. రెండో శతకం ఏంటి, 7 నుండి 12 ఈశ్వర స్వరూపం గురించి చెప్పాము. ఇప్పుడు చెప్తున్నాం ఇంకా. ఇది 12వ అధ్యాయంలో మీకు సమాప్తం అవుతుంది. సో 12వ అధ్యాయం తీసుకెళ్ళడానికి రిహార్సల్ అంటారు, చూసినారా? మన స్టేజ్ మీద పిల్లలు, మన వాళ్ళు డ్రామాలు వేసేటప్పుడు రిహార్సల్ చేసేవాళ్ళు, ప్రాక్టీస్. సో అలాంటి రిహార్సల్సే 10వ అధ్యాయం, తర్వాత 11వ అధ్యాయము, 12వ అధ్యాయంలో మీకు పూర్తి స్థాయి భక్తి అంటే ఏంటనేది చూపెడతారనమాట. దాన్ని క్లైమాక్స్ అంటాం. ఎందుకు? ఇప్పుడు మీరు అలవాటు చేసుకుంటే 12వ అధ్యాయంలో ఆ క్లైమాక్స్ సీన్ చూడటానికి మీరు అలవాటు పడతారు. అయితే ఈ విధంగా మొదటి 3 శ్లోకాల్లో భగవాన్ ఏం చెప్పారు? మొదటి 3 శ్లోకాల్లో భగవాన్ ఏం చెప్పారంటే, మొదటి 3 శ్లోకాల్లో భగవాన్ ఏమంటున్నారంటే, భూయ ఏవ మహాబాహో, హే అర్జున, నీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్కడ చెప్పారు అంటే 7వ అధ్యాయము 9వ అధ్యాయంలో భగవాన్ చెప్పారు. ఎందుకు? ప్రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేశో శబ్దఖే పౌరుషం ఋషు చెప్పారు, అక్కడ ప్రారంభించారు. కానీ భూయ ఏవ మళ్ళీ చెప్తాను, శృణు, శ్రద్ధా భక్తితో వినుము, పరమం వచః, గొప్ప తత్వము జ్ఞానం అనేది మళ్ళీ చెప్తాను, విను. ఎందుకు చెప్తున్నారు నా అర్జునుడికి? ప్రియమానాయ, అంటే అర్జునుడు అంటే ఎంతో ప్రీతి, ప్రేమ. అందువలన వక్ష్యామి హితకామ్యయ, అర్జునుడికి హితం కావాలని చెప్తాను అంటున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? అర్జును కోసమే. అంటే నమే విధి సురగణాహ, అంటే దేవతలు కూడా నా యొక్క ప్రభావం, నా యొక్క సృష్టి స్థితి లయ స్వరూపము, నా యొక్క అనాది స్వరూప తత్వము దేవతలకు కూడా తెలియదు. నా మహర్షయ, దేవతలు ఒక్కలే కాదండి, మహర్షులకు కూడా తెలియదు. అందువలన అహం ఆదిర్హి దేవాన మహర్షినాంచ. ఎందుకు తెలియదు అంటే దేవతలకి మహర్షులకు కూడా నేనే కారణమై ఉన్నాను కాబట్టి. ఇప్పుడు చెప్పండి, కెరటమునకు సముద్రం యొక్క అంతం తెలుస్తుందా? ఎందుకు తెలియదు? పోని తరంగాలకు తెలుస్తుందా? కెరటంకి తరంగాలకి తెలియదు. ఎందుకు అంటే కెరటములకు తరంగాలకు కూడా కారణం సముద్రం నీరై ఉన్నది కాబట్టి వాటికి తెలియదు అని చెప్పారు. సో ఈ విధంగా భగవాన్ యొక్క ఈ విభూతులు యొక్క గొప్పతనం గురించి ఇక్కడ ప్రారంభించారు. ప్రారంభించి ఏం చేశారు? ఊరుకోలేదు ఇంకా. నా యొక్క పూర్తి ఏదైతే విభూతులు ఉన్నాయో అది బాహ్యంగా ఉన్నది, అంతరంగా కూడా నేనే అయి ఉన్నాను. ఎలా? బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం దమశమ, అంటే లోపల ఉన్నటువంటి ఆంతరంగికం ఉన్నటువంటి ఆ బుద్ధి, జ్ఞానము, వివేకము,
క్షమ, సత్యం, దమ, మనోనిగ్రహం, సుఖం, దుఃఖం, ఏవైతే అంతఃకరణలోని భావనలు అన్ని కూడా, అది కదిలేవి కదలనివి, చరము అచరము అన్ని కూడా, భయము అభయము, ఇవన్నీ కూడా నా విభూతులే అని చెప్పి తర్వాత ఏమన్నారు, తర్వాత అవి చెప్తూ భగవాన్ ఏం చెప్పారంటే, ఇక మొత్తం ఈ యొక్క సృష్టి ఎలాగ జరిగింది అంటే, మామూలుగా బాహ్యంగా విభూతులు, సూక్ష్మ సృష్టిని యోగ శక్తి అంటారని చెప్పాను నేను. యోగ శక్తి అనేది అవ్యక్త స్వరూపము, అది బీజ స్వరూపము. సో బీజ స్వరూపం నుండి వ్యక్తమైతే ఎలా వచ్చింది సృష్టి? మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః యేషాం లోకయమాః ప్రజాః. చూసారా, మనం చూసాం సప్త ఋషులు, అదే విధంగా సనత్ కుమార, సనక సనంద, సనత్ కుమార, సనత్ సుజాతలు వచ్చారు. అయితే సనక సనంద, సనత్ కుమార, సనత్ సుజాత అనేవారు నివృత్తి మార్గము. అందుకే సృష్టి పరంపర కోసము 14 మంది మనువులు అంటే ప్రజాపతులని సృష్టించారు. బ్రహ్మాజీగా అర్థం చేసుకోవాలి. అంటే ఎలాగ బ్రహ్మాజీ? విష్ణు ద్వారా బ్రహ్మాజీ, బ్రహ్మాజీ ద్వారా సృష్టి అని అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి సకల ప్రాణులు వచ్చాయి. ఏతా విభూతించ యోగం చ. యోగం అంటే ఏంటి? యోగ శక్తి, మాయాశక్తి, త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తిని ఇక్కడ యోగం అన్నారు. మరి వ్యక్తమైనటువంటి స్థూల పంచభూతములతో ఉన్నటువంటి సృష్టిని విభూతి అంటారు. ఈ రెండు యహ వేత్తి తత్వతః, వాటి సంగ్రహంగా సారం ఎవరైతే తెలుసుకుంటారో, యహ వేత్తి సహ అవికంపేన అంటే అన్షేకబుల్, అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, సంశయం లేకుండా నా యొక్క తత్వాన్ని చేరుకుంటారు. అత్ర సంశయం నాస్తి, నాత్ర సంశయ. చూడండి, ఇప్పుడు వరకు భగవాను ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు, కానీ 8వ శ్లోకం నుండి 11వ శ్లోకం వరకు మీరు ప్రతి ఒక్కరూ వీటిని మీ యొక్క మంచి పేపర్ మీద, వైట్ పేపర్ మీద రాసుకొని, ఒక చార్ట్ మీద రాసుకొని, మీ ప్రతి ఇంటి దగ్గర నిత్య నిరంతరం మీ దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ అంటించుకోవాలి. ఎందుకు? ఈ 4 శ్లోకాలని భగవద్గీత యొక్క చతుశ్లోకి అంటారు. ఎందుకంటే ఈ 4 శ్లోకాల్లో 700 శ్లోకాల్లో చెప్పే తత్వం అంతా ఈ 4 శ్లోకాల్లో ఉన్నది. ఎలా ఉన్నది? ఇమిడి ఉన్నది. ఎలాగైతే గాయత్రి మంత్రములో 3 వేదములు, 4 వేదముల సారం ఎలాగైతే గాయత్రి మంత్రములో ఉన్నదో, భగవద్గీత యొక్క 700 శ్లోకముల యొక్క సారము ఈ 4 శ్లోకాల్లో ఉన్నది. అందుకే అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. చూసారా, అహం సర్వస్య ప్రభవః. భగవాన్ శ్రీకృష్ణ దేవకి వసుదేవ పుత్రుడిగా కాదు, అంటే సర్వవ్యాపి శుద్ధ చైతన్య స్వరూపేణ, అంటే శుద్ధ కేవల ఎరుక, శుద్ధమైన నేను ఏదైతే అంటామో, నేను అహమస్మి, నేను ఉన్నాను. అహం అంటే చిత్తు, చైతన్యము. ఉన్నాను అంటే సత్తు, ఉనికి, అంటే సచ్చిత్ ఆత్మరూపంగా. అహం సర్వస్య ప్రభవ, ఈ సృష్టి అంతరికి నేనే సృష్టి కారణము. ఎలాగా? మత్త అంటే నా నుండే సర్వం ప్రవర్తతే. ఈ కార్యకలాపాలు, ఈ సృష్టి వ్యవహారము, ఈ స్థితి, ఈ ధారణ అంతా కూడా నా నుండే జరుగుతున్నది. అంటే సృష్టి స్థితి లయ స్వరూప తుముహు తుముహు అనాది రూప మత్త సర్వం ప్రవర్తతే. అంటే మత్త సర్వం ప్రవర్తతే, నా ఆధారంగానే జరుగుతుంది. చెప్పండి మీరు, ఇప్పుడు బంగారం ఆధారం వలనే అన్ని ఆభరణములు నిలిచి ఉన్నాయి అంటారు. నిజమా కాదా? నిజమే.
మరి చెక్క ఆధారం వలనే సర్వము ఫర్నిచరు వ్యవహారం జరుగుతున్నది. నిజమా కాదా? నిజమే. మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా. చూసారా, మన యొక్క మెడకి వేసుకుంటాం మాల, ఆ యొక్క బీడ్స్ వెనక ఉన్నటువంటి థ్రెడ్, ఆ దారం ఏదైతే ఉందో అది మనకి కనిపించదు, కానీ ఆ బీడ్స్ పూసలన్నిటికీ ఆధారభూతంగా పట్టి ఉన్నది ఏంటి? ఆ దారమే. అలా మత్త సర్వం ప్రవర్తతే, నా నుండే సర్వము ప్రవర్తతే అవుతున్నది అని చెప్తున్నా. ఈ రహస్యాన్ని ఈ విధంగా మత్వ ఎవరైతే స్పష్టమైనటువంటి జ్ఞానముతో వివేకంతో తెలుసుకుంటారో, మత్వ జ్ఞాత్వ తెలుసుకుంటారో, భజంతే మాం, ఈ విధంగా నన్ను భక్తితో సేవించి పూజిస్తారో, మాం బుధ సమన్వితాహ, అంటే జ్ఞానులు వివేకవంతులు నిరంతరము పరమాత్మతోనే అనుసంధానమై ఉంటారు. ఇది మొదటి 8వ శ్లోకం. చాలా స్పష్టంగా ఉన్నది, ఇంపార్టెంట్ శ్లోకం. మీ అందరూ కూడా ఈ శ్లోకాన్ని పదే పదే చదవాలి. అందువలన ఏదైతే ఈ యొక్క నీరు ఎలాగైతే సముద్రంలో ఉన్నటువంటి అలలు కెరటాలు బుడగలకి కారణమో, అదే విధంగా ఒక్క బీజం ఎలాగైతే ఇంత పెద్ద వటవృక్షానికి కారణమో, యావత్ సృష్టికి పరమాత్మయే మూల కారణము అని తెలుసుకోవాలి. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ విధంగా వారి యొక్క మనస్సు, బుద్ధి, సర్వం వ్యక్తిత్వం, తన యొక్క వ్యక్తిత్వం అంతా కూడా పంచ ప్రాణాలు, ఇంద్రియములు, అంతఃకరణ, మనస్సు, బుద్ధి సర్వము ఈశ్వరుని యందే సమర్పణ భావనతో సమర్పించి పరస్పరం, అంటే ఆ ఈశ్వరుని యొక్క గొప్పతనము, గ్లోరీస్, విభూతులు, మహిమలు పరస్పరం చర్చించుకుంటూ, ఈశ్వరుని గురించి కథలుగా చెప్పుకుంటూ ఎంతో బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని పొందుతూ ఉంటారో, తేషాం, వాళ్ళు సతత యుక్తాన, నిరంతరం పరమాత్మ యందే చింతనతో ఉంటారు. వారు ఏ పని చేస్తున్నా, మనకు ప్రహ్లాద చూడండి భాగవతంలో, ఆహారం తినుచు, పానీయంబులు త్రాగుచు, నిద్రించుచు, కదలుచు, ఏం చేసినా ఆ యొక్క హరినామం స్మరణ మాత్రం విడిచిపెట్టట్లేదు. ఆ విధంగా ఎవరైతే ఆ శబరిమాత రామ్ ఆయంగే, ఖచ్చితంగా రామ్ వస్తారు, రామ్ ఆయంగే అని ఎలాగైతే ఒకే చింతనతో ఉన్నారు, సీతామాత ఆ అశోకవనంలో రామచంద్రుని పరమాత్మతో అలాగ అనుసంధానం ఎలాగైతే పూర్తి యోగనిష్టలో ఉన్నారు, అప్పుడు మీకు కబురు వస్తుంది. ఎవరా కబురు? హనుమాన్ ప్రత్యక్షమవుతారు మీలో. హనుమాన్ అంటే ఏంటి? మీలో ఉన్న వివేక జ్ఞాన శక్తికి, మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తికి, వీటన్నిటికీ ప్రతీక హనుమంతుడు. హనుమంతుడి నుంచి మీకు కబురు వస్తుంది. ఏంటి కబురు? మీరు త్వరలోనే ఆత్మారామలోకి ప్రవేశిస్తారని కబురు వస్తుంది. అందువలన తేషాం సతత యుక్తానం, నిరంతరం ఏదో ఉదయాన్న ఒక 1/2 అవరు, మళ్ళీ సాయంత్రం ఒక 1/2 అవరు, లేకపోతే ఏకాదశికి ఒకసారి, మహాశివరాత్రి రోజు, జన్మాష్టమి, శ్రీరామనవమి, అలా కాకుండా నిరంతరం మీ కర్తవ్యములు చేస్తూ ఈశ్వరుని తదేక చింతనతో, ఏక చింతనతో చేస్తారో వాళ్ళు భజత ప్రీతిపూర్వకం. చూసారా, ఇక్కడ చాలా మంది ఈశ్వరుని మీద భయంతో చేస్తారు. ఇక్కడ పరమాత్మ స్పష్టంగా చెప్పేశారు, మీరు నన్ను భయంతో ఎటువంటి పూజించవద్దు, ఎటువంటి భక్తి అని పేరు పెట్టవద్దు భయంతో. ఎందుకు? భయంతో మీరు ఏది చేసినా పరమాత్మకు అది చెందదు, ఆ భయానికే చెందుతుంది మీ పూజ. కాబట్టి మీరు ప్రీతితో, ప్రేమతో చెయ్యాలి. అందుకే మనం తల్లిదండ్రులకు కానీ, గురువులకు కానీ, దేవీ దేవతలకు కానీ ఎవరికైనా సరే ప్రేమతో సేవించాలి, ప్రేమతో భక్తితో పూజించాలి. మీరు భయంతో వద్దు. శ్రీమద్ భాగవతంలో
ఇంద్రునిపై భయపెట్టి పూజలు చేయించేవాళ్ళు పండితులు పురోహితులు. ఆ రోజుల్లో భగవాన్ శ్రీకృష్ణుడికి అర్థమైంది, వీళ్ళు భక్తి పేరుతో యజ్ఞ యాగాలు భయానికి చేస్తున్నారు, నిజానికి ఇంద్రునికి ఆ పూజలు అసలు చేయడం లేదు. మరి వాళ్ళకి ఎప్పుడు పుణ్యం వస్తుంది? తద్వారా ఎప్పుడు అంతఃకరణ శుద్ధి, తద్వారా గురువు శాస్త్రంతో ఎప్పుడు మోక్షం పొందుతారు? అనేక జన్మ సంప్రాప్తం కర్మ బంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. ఈ అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఈ సంస్కార వాసనలు ఎప్పుడు పోతాయి? ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకుంటారు? మీ అంతటి మీరు గురువు కావాలి. గురువు ఎప్పుడు వస్తారు? ఈశ్వరునికి మీరు భక్తి చేస్తే ఆ పుణ్యఫలం వలన గురు శాస్త్రం మీకు అందుబాటులోకి వస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే తత్వజ్ఞానం తెలిసిందో జ్ఞానాదేవత కైవల్యం, మీ స్వరూపమే పరమాత్మ, ఎక్కడికో ప్రయాణించక్కర్లేదు. హెలికాప్టర్లు విమానాలు వస్తాయి, సశరీరేన వైకుంఠము, సశరీరేన కైలాసము, ఇవన్నీ సినిమాలు, బయట సినిమా కాదు. రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. మీరందరూ గుర్తుంచుకోవాలి, రియల్ లైఫ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద రియల్ లైఫ్. అందువలన మీకు స్పష్టత కావాలి. ప్రీతిపూర్వకం అలా ప్రేమతో ప్రీతితో మీరు భజించి సేవిస్తే ఏమవుతుంది? దదామి బుద్ధి యోగం తం. అప్పుడు మీ అంతఃకరణలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు అడ్డంకిలు తొలగించి మీకు వివేక శక్తి, ఆ మేధా శక్తి, ఆ జ్ఞాపక శక్తి ఏదైతే సమాధి షట్క సంపత్తి, ఆ యొక్క ఆధ్యాత్మిక సంపద, అంతర్ సంపద, దాన్ని ప్రకటింపజేస్తారు. తద్వారా గురు శాస్త్రము శ్రవణము మననము నిధిధ్యాసనము ద్వారా ఆత్మతత్వాన్ని అహం బ్రహ్మాస్మి అని మీ అపరోక్షానుభూతి సహజ సిద్ధం. ఏదో ఒక్కసారి నాకు మోక్షం వచ్చింది పలాయన నదీ తీరంలోనో పలాయన సమయంలో ప్రాతకాలంలో 3 గంటలు 47 నిమిషాలకి అద్భుతం జరుగుతుందని ఒకడు బుక్ రాశారు. ఇవన్నీ కల్పనలు, భ్రమ, మన ప్రజలందరినీ బురిడీ కొట్టించడము, ఇదంతా వ్యాపారము. మీరు ఆత్మస్వరూపమై ఉన్నారు, నిత్య ముక్తులు. కానీ మీకు ఒక పొగలాగా, ఒక తెరలాగా అడ్డి ఉన్నది, కప్పి ఉన్నది. దాన్ని తీసేయడమే మన సాధన, తపస్సు. మనం ఏమి చేయక్కర్లేదు. మనము సూర్యుని పైన అడ్డంగా ఉన్నటువంటి మేఘములకి మనం ఏం చేస్తాం? వాయువు ద్వారా అవే సైడ్కి వెళ్ళేటప్పుడు సూర్యుడు మళ్ళా స్వయంగా ప్రకాశిస్తాడా, లేకపోతే మనం టార్చ్ లైట్ తీసుకొని అమ్మా టార్చ్ లైట్ తీసుకురండి సూర్యుడు ప్రకాశిస్తున్నాడా లేదో చూద్దాం అని ఎవరైనా అంటారా? అనరు. అందువలన మనలో ఉన్నటువంటి ఈ యొక్క మల విక్షేప ఆవరణం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అసూయ రాగద్వేషాలు, ఇవి పోతే మనం ఏం చేసాము? తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షస. ఈ రాగద్వేషాలనే రాక్షసుని అంతం చేసినప్పుడు, హతమార్చినప్పుడు, ఈ మోహార్ణవం అంటే ఈ భవసాగరం భవారణ్యం మనం దాటినప్పుడు అప్పుడేమవుతుంది? శీతాశాంతి సమాయుక్త, మీరు పరమశాంతి, ఆ యొక్క పూర్తి నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు శీతాశాంతి సమాయుక్త ఆత్మారామ విరాజితే, మీలో ఉన్నటువంటి శుద్ధమైన నేను హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం అహం అహం ఇతి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. రమణ గీత, రమణ మహర్షి. ఆ విధంగా మీలో ఉన్న ఆత్మస్వరూపమే ఆత్మారామగా ప్రకాశిస్తారు. అంటే ఏన మాముపయాంతితే తద్వారా శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా మాం పరమాత్మ అయినటువంటి నన్ను ఉపయాంతి చేరుకుంటారు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామాత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. చూసారా, అలా చేసేవారికి వారి మీద నాకు చాలా కరుణ, కంపాషన్. అందువలన స్వామి రావడం లేదు స్వామి వాయిస్. అమ్మా వాయిస్ ఎక్కడైనా ప్రాబ్లమా? లేదు లేదమ్మ, వస్తుందండి.
మీ దగ్గర చూసుకో తల్లి, మీ దగ్గర అంత కొంచెం ఫ్యాన్ అని ఆపండి. అయితే అలా ఎవరైతే ప్రీతితో సతతం నిరంతరం ఈశ్వరుని స్వరూపాన్ని, గ్లోరీని అలాగా చింతన చేస్తారో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క అంతఃకరణ మనసు బుద్ధిలో ఉన్నటువంటి ఆ చీకటి అంధకారాన్ని నాశయామి అంటే తమహ అంటే చీకటి, అజ్ఞానం అనే అంధకారాన్ని నాశనం చేస్తాను. చూసారా, అసతోమా సద్గమయ తమసోమా తమసోమా అంటే ఈ అజ్ఞానం అనే అంధకారము నుండి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకెళ్తున్నారు భగవాన్. ఎలా? జ్ఞాన దీపేన భాస్వత, ఆ ఆత్మజ్యోతి, స్వయం జ్యోతి, అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. అప్పుడు జ్ఞానదీపైన భాస్వత అంటే మీ ఆత్మజ్యోతి అంతే తప్ప మన క్యాండిల్ లాంటివి, మన టార్చ్ లైట్లు జ్యోతులు వెలుగుతాయి హృదయంలో అని మీరు భ్రమ పడకూడదు. అది జ్ఞాన చైతన్య స్వరూపం అని చెప్పారు. అద్భుతం చెప్పారు భగవాన్, మొత్తం సార సంగ్రహంగా చెప్పేశారు. ఇప్పుడు అర్జునుడికి ఏంటంటే ఒక డౌట్ వచ్చింది, అమ్మయ్య ఇదే సమయం కృష్ణ పరమాత్మను గట్టిగా పట్టుకోవాలి. ఓ కృష్ణ, నువ్వు పరంధామ పరమాత్మవి, నువ్వు సృష్టి స్థితి లయ అన్నిటికీ కారణము, నీ గొప్పతనం అంతా నేను విన్నాను, అది ముమ్మాటికి సత్యమే. నేను వినడమే కాదు, ఋషులు చెప్పారు, అందరి దగ్గర కూడా విన్నాను, నువ్వు చెప్పిందంతా సత్యమే, యథార్థమే, ఋతం మన్యతే మన్యే యన్మాం వదసి కేశవ సర్వం సత్యం. కానీ నిన్ను నేను మొట్టమొదటిసారిగా పూజించాలి, సేవించాలంటే నాకు ఒక ఆధారం కావాలి కదా. చూడండి, భారత మాతాకి జై, మన జాతీయ జెండాకి జనగణమన పాడేటప్పుడు ఎందుకు అంత శ్రద్ధాభక్తి ఉంటాము అంటే భారతదేశం అంతటికి ఒక సూచి గుర్తు మన జెండా. అదేవిధంగా ఓ పరమాత్మ కృష్ణ, నువ్వు సర్వవ్యాపి ఈశ్వరువి, కానీ నాకు మచ్చుకి కొన్ని చెప్తే, ఆ విభూతులేతో మహిమలు కొన్ని నాకు చెప్తే వాటి ఆధారంగా నిన్ను నిరంతరము పూజిస్తాను అని అడుగుతారనమాట అర్జునుడు. ఠీకే, ఓకే అర్జున, నీకు నా యొక్క యోగ శక్తి, ఈ యొక్క స్థూలమైన విభూతులు, పౌరాణికంవి అంటే నువ్వు విన్నవి, నువ్వు విననటువంటివి, నువ్వు చూచినవి, నువ్వు చూడకుండా ఉన్నటువంటి అన్ని కూడా ముఖ్యమైనవి చెప్తాను. ఎందుకు? నా విభూతులకి అంతం లేదు కాబట్టి. అలా భగవాన్ ప్రారంభించి 20వ శ్లోకంలో భగవాన్ ఏం చెప్పారు చూడండి. అంటే భగవాను తన యొక్క విభూతులకి వెళ్ళే ముందు వాస్తవమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపం గురించి చెప్పారు. మొట్టమొదటి 20వ శ్లోకంలో ఏంటది? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. అందువలన హే అర్జున, సకల ప్రాణుల్లో ఉన్నటువంటి అహం అంటే నేను, నేను అనే కేవల శుద్ధమైనటువంటి, అంటే ప్రాతకాలములో మీరు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత మొట్టమొదటి మీలో కలిగినటువంటి అనుభూతి ఏదైతే ఉన్నదో అహం అంటే నేను, ఆ శుద్ధమైన నేను రూపంగా సకల ప్రాణుల హృదయస్థంలో నేనే ఉన్నాను. ఏ గుడాకేశ అంటే నిద్రని తమోగుణాన్ని జయించినటువంటి ఓ అర్జున, సకల ప్రాణుల్లో ఆత్మస్వరూపంగా నేనున్నాను. నేనే సృష్టికి, సృష్టి స్థితి లయ అంటే భూత భవిష్య వర్తమానము అన్ని కూడా నేనే అయి ఉన్నాను అని చెప్పారు. తర్వాత భగవాన్ ఏం చెప్తున్నారు? ఇకన విభూతులు, స్థూలమైన విభూతులు, పురాణాల్లో వచ్చిన విభూతులన్నీ కూడా ఒక్కొక్కటి చెప్పుకొని వచ్చారు. ఆదిత్యానాం అంటే 12 మంది ఆదిత్యులలో విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి నా స్వరూపంగా గుర్తించు. అదేవిధంగా మరీచి అంటే మరుతాం అంటే 49 మరుద్గణాలలో అహం మరీచిహి, మన రాత్రి వేళ కనిపిస్తున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాలన్నింటికంటే ప్రకాశవంతంగా ఉన్నటువంటి చంద్రుణ్ణి నా విభూతిగా దర్శించు.
వేదముల్లో సామవేదము, అదేవిధంగా అష్ట వసువులలో వాసవ, దేవతల్లో ఇంద్ర, అదేవిధంగా ఇంద్రియములన్నిటిలోను మనస్సుగా, అదేవిధంగా రుద్రుల్లో శంకర, అదేవిధంగా మహర్షుల్లో భృగు, అదేవిధంగా వృక్షాల్లో అశ్వత్థము, మృగాల్లో సింహము, ఇలా అలాగ ఒక్కొక్కటి చెప్పుకొని వచ్చారు. ఎంతవరకు చెప్పుకొని వస్తారు భగవాన్ ఆయనైనా? ఇక చెప్తూ చెప్తూ లాస్ట్కి చెప్పిందంతా ఓకే, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో అర్జున, నా యొక్క విభూతులు అంతమైనట్టు కాదు. ఎందుకు కాదు? వాటికి అంతం లేదు, అనంతం కాబట్టి. ఇప్పుడు ఈ సృష్టి జగత్తు నామరూపములతో ఉన్నటువంటి జగత్తు అనంతము కాబట్టి భగవాన్ ఏం చెప్పారంటే, ఇక లాస్ట్కి 39వ శ్లోకంలో ఏం చెప్పారు? యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. హే అర్జున, ఈ సృష్టిలో సకల ప్రాణులకి వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఉనికి, అసలు మినిమం ఉనికి, ఆ ఉనికి నా స్వరూపంగా గుర్తించు. నేనే అన్నిటికీ బీజంగా ఉన్నాను. ఎందుకు? నేను బీజంగానే ఉన్నాను. సృష్టిలో ఇప్పుడు ఒక వ్యక్తికి అనారోగ్యం చేసినా, ఏమి జరిగినా వారి యొక్క స్వరూపం అవ్యక్తములోనే అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు కేవలం వ్యక్తమయ్యింది. అవ్యక్తం నుండి వ్యక్తము. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. హే అర్జున, నేను మొట్టమొదటి సృష్టి కంటే ముందు ఉన్నాను. ఆ తర్వాత అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రకృతి వ్యక్తమయ్యింది. సో వ్యక్తమైన ప్రకృతి స్థితిగా కొన్నాళ్ళు ఉంటుంది. సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్తుంది. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి డ్రామాని ఆనందించకుండా ఎందుకు భయపడ్డము అని అన్నారు భగవాన్. అదేవిధంగా మొత్తం సకల ప్రాణులకి బీజ రూపంగా నేనున్నాను. బీజం అంటే ఏంటి? మూల కారణముగా ఉన్నాను. అందువలన నా తదస్తి అంటే నేను లేకుండా యత్స్యాత్, ఈ యొక్క సృష్టి అంటే చర అచరము. చర అంటే కదిలేవి, అచరం అంటే కదలనివి. జడ చేతనము, స్థావర జంగమము అంటే పంచభూతములు, తర్వాత నక్షత్రాలు, గ్రహాలు, సర్వము సృష్టి అంటే క్రిములు, కీటకాలు, చెట్లు, తీగలు, లతలు, పక్షులు, మృగాలు, మనుష్యులు, సర్వం మీరు ఏది తీసుకున్న సృష్టిలో ఇదంతా కూడా నేనే మూల కారణంగా వ్యాపించి ఉన్నాను అర్జున. ఇది తెలుసుకో. అందువలన కొన్ని మచ్చుకి కొన్ని నీకేదో చెప్పాను తప్ప వాటికి అంతం లేదయ్యా అని చెప్పారు. తర్వాత భగవాన్ ఏమన్నారు? నా అంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. ఏ అర్జున, నా అంతః అస్తి, నా విభూతులకి అంతం లేదు అర్జున. ఏదో నువ్వు కొన్ని చెప్పమన్నావు కాబట్టి అందులో ముఖ్యమైనవిగా సంక్షిప్తంగా చెప్పాను. ఎందుకంటే వాటికి అంతమంటూ లేనే లేదు. విభూతినా అంటే ఈ యొక్క మహిమలు, దివ్యమైనటువంటి నా యొక్క గ్లోరీస్, వాటికి అంతము లేదు అంటే అనంతం అని అర్థం. ఏ పరంతప, శత్రువులని తప్పించి భయపెట్టి భయాందోళన చేసి నాశనం చేసేవో అర్జున. శత్రువులు నువ్వంటే శత్రువులకి గడగడ 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 రైలు పరిగెడితే వాళ్ళ గుండెల్లో. అలాంటి ఓ అర్జున, ఏషతు ఉద్దేశత ఏదో విశిష్టమైనవి సంక్షిప్తంగా ప్రోక్త చెప్పాను. విభూతే విస్తరోమయ. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయాలి. మీరందరూ ఏంటో హోంవర్క్? ఓహో, ఈ సృష్టిలో ఎటువంటి ఐశ్వర్యమైన, ఎటువంటి గొప్పతనమైన, మొన్న సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళి 288 రోజులు ఉండి వచ్చారు. ఆ గొప్పతనం ఎవరిది? మీది. సునీత విలియమ్స్ది. సునీత విలియమ్స్ అనకూడదు. మన వాళ్ళు ఎవరైనా ఒలింపిక్ గేమ్స్ లో బంగారు పథకం తెస్తే ఆ గ్లోరీ ఎవరిది? ఈశ్వర. ఈశ్వర ఎక్కడున్నారు? మీలో ఉన్నారు. అందువలన సృష్టిలో ఏది మంచి జరుగుతున్నా, ఏ మంచి కార్యక్రమం, ఏ యజ్ఞము, యాగము, ఎటువంటి సేవ, ఎటువంటి పూజ, ఎటువంటి సత్సంగం, ఎటువంటి సేవ, దానం, ధర్మం
ఏది జరుగుతున్నా మీకు మంచి అనిపించిందా, మీకు అది గొప్ప అనిపించిందా, మీకు అది ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి మహిమ అనిపించిందా, అవన్నీ ఈశ్వరునికే చెందినవి. కాబట్టి ఈశ్వరుని దర్శించాలంటే మనం ఎక్కడికో ప్రయాణించక్కర్లేదు. దేహో దేవాలయ ప్రోక్తం జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అందువలన ఈ ప్రపంచము సృష్టికి ఉపమానంగా మన శరీరమే ఉన్నది. ఈ లోపలే ఈ జీవాత్మగా పరమాత్మ రెండు మనలోనే ఉన్నాయి. ఈ జీవాత్మ ఎప్పుడయ్యింది? ఈ అజ్ఞానం అహంకారం భ్రమలో కూడుకున్నప్పుడు జీవాత్మగా ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని మీరు తుడిచేస్తే, నిర్మాల్యమైపోతే, ఆ మాలిన్యం తీసేస్తే అహం పరమాత్మ అంటే చిదానంద రూప అయిపోతుంది. ఎవరు? శివ. ఎవరా శివ? అహమేవ, నేనే ఆ శివ. సో ఈ విధంగా నా యొక్క విభూతులు ఎక్కడ నేను చెప్పకుండా ఒకవేళ మిగిలిపోయి ఉంటే అవన్నీ కూడా నువ్వు గుర్తించి నా యొక్క విభూతులుగా నువ్వు స్వీకరించవలను. అది నీకు హోంవర్క్. మేము చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ లెక్కలు క్లాసులో టీచర్ అమ్మగారు ఉండేవారు. ఆ అమ్మగారు ఉదాహరణకు ఒక లెక్క చెప్పి అభ్యాసం చెయ్యండి అని ఒక 30 లెక్కలు చెప్పేవారు. రేపు 30 లెక్కలు చేసుకొని రాకపోతే గోడ కుర్చీలేసి దండం పట్టుకొని 6 దెబ్బలు కొట్టేవాళ్ళు. ఆవిడకి 1/2 డజన్ అంతే ఇష్టం. 6 నెంబర్ ఆవిడ ఫేవరెట్ నెంబర్. 6 దెబ్బలు కొట్టేవాళ్ళు. ఒక లెక్క చేయకపోయినా అన్నీ, 10 లెక్కలు చేయకపోయినా 6 దెబ్బలే. అలాంటి మేడం అమ్మగారు ఉండేవారు సింహాచలం గురుకుల పాఠశాలలో. ఆవిడ పేరు శాంతశ్రీ. ఆవిడ పేరు నాకు ఫేవరెట్ టీచర్. సో అమ్మగారు ఏంటంటే శాంపుల్కి 1-2 లెక్కలు చెప్పి మిగతావన్నీ హోంవర్క్ అని చెప్పేవాళ్ళు అన్నమాట. రాసేవాళ్ళు బోర్డు మీద హోంవర్క్, మిగతా లెక్కలు మిగతావన్నీ గ్లూరు. యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఏ అర్జున, యజ్జద్ విభూతి మత్సత్వం, ఈ సృష్టిలో ఉనికిగా స్థితమయ్యేటువంటి ఉన్నటువంటి ఏదైనప్పటికీ అది మంచి చెడు అని లేదు. దానికి ఒక ఉనికి, దానికి ఒక ఆధారభూతంగా ఉన్నదంటే అదంతా ఆ ఐశ్వర్యము, ఆ అష్టైశ్వర్యం అంతా కూడా నాదే, పరమాత్మదే. అందువలన ఏది జగత్తులో వ్యక్తమై ఉన్నప్పటికీ అదంతా నా యొక్క అంశయే, నా నుండే ఉద్భవించిందని తెలుసుకో. ఇలా చెప్పిన తర్వాత పరమాత్మకు ఒక విషయం అర్థమైంది. ఇలా ఎంతవరకు మీరు అడుగుతారు, ఇలా ఎంతవరకు నేను చెప్తాను, దానికి ఏదో ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. అందువలన అథవా బహునైతేనా కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా ఇంకా చెప్పాలంటే అర్జున, ఇలా ఎక్కువగా తెలుసుకోవడం వల్ల నీకేం లాభం? ఇలా ఒక్కొక్కటి అలా తెలుసుకోవడం వలన నీకేంటి లాభం? ఏం లాభం పొందుతావు? ఏం ప్రయోజనం? ఎందుకంటే ఇదం జగత్తు కృత్స్నం, సంపూర్ణమైన జగత్తంతా నేనే వ్యాపించి ఉన్నానండి. నేనే స్థితి అయి ఉన్నాను. నేనే సృష్టి, స్థితి, ప్రళయం. వాస్తవానికి నీ హృదయంలో ఉన్నాను, బయట ఉన్నాను. అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణ బయట లోపల అంతా వ్యాపించి ఉన్నాడు నారాయణ. నారాయణ కేవలం ఎక్కడో వైకుంఠంలో ఎక్కడో పాపం ఈ యొక్క మేఘాలు చలికి చల్లదనానికి జలుబు దగ్గు చేసి ఎక్కడో పైన ఎక్కడో నారాయణ లేరు. నారాయణ యావత్ సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు. వ్యాపించేంటి? వాస్తవానికి విశ్వం. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామం ఏంటి? విశ్వం అంటే జగత్తు. జగత్తే నారాయణ. కాబట్టి ఈ జగత్తుకి ఈశ్వర, జగదీశ్వర. మొట్టమొదటి మనం ఏమనుకుంటాము? జగత్తు గొప్ప అనుకుంటాం. లేదు, జగత్తుకి ఈశ్వరం, జగదీశ్వర. జగత్తు లేదు, ఈశ్వర. ఈశ్వరతో మీరు ఎండింగ్ అవ్వాలి. అప్పుడేమవుతుంది? చిదానంద రూప శివోహం శివోహం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఆ శివోహం
ఆ పరమాత్మయే నా ఆత్మ నేనుగా ఉన్నాను అని తెలుసుకుంటే అదే మోక్షము, అదే సర్వము, మానవుని యొక్క జీవిత లక్ష్యము. ఈ విధంగా చెప్పి ఇక భగవాన్ ఏమంటున్నారంటే, నా యొక్క ఒక్క అంశతోనే జగత్తంతా స్థితమై ఉన్నది, ఇక నా పూర్తి తత్వం తెలుసుకోవాలంటే నేనుగా తెలుసుకో అని ఇక్కడ అర్జునుడు చెప్పేసి ఇక భగవాన్ ఏమంటున్నారంటే, ఇక ఇక్కడతోని నువ్వు హోంవర్క్ చేసుకో అని ఇచ్చేశారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.